వైజాగ్లో ప్రస్తుతం చూస్తున్నట్టే పార్లమెంట్ సభ్యులు ఎంపీ బుచ్చా ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఎలా ఉంటుందమ్మా ఈసారి? అంటే పోటీగా భరత్ ఈరోజు చెప్తున్నాడు కదా వైఎస్ఆర్సీపీ. లేదండి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నారు. కానీ ఝాన్సీ అమ్మ గారు అలా కాదండి. గత 20 సంవత్సరాలుగా ఆవిడ ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుల బిడ్డండి. ఆవిడ ఉత్తరాంధ్ర జిల్లాల ఆడపడిచి ఆవిడ. వైజాగ్లోని అత్తవారు మన విజయనగరంలో ఒక అత్తవారు వైజాగ్లో కన్నవారండి. ఆవిడ పూర్తిగా ప్రజల సేవలోనే నిత్యం ఉంటారు. కాబట్టి మా బొత్స ఝాన్సీ అమ్మగారే ఈసారి ఎంపీగా ఖచ్చితంగా 2024 విశాఖపట్నం జిల్లాకు అవుతారండి. మరి బుచ్చా ఝాన్సీ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు? చాలా కలుపుగోరుగా ఉంటారండి. ఎవరినైనా అమ్మ అమ్మ అని సంబోధిస్తారు. ఇంటికి వెళ్ళామంటే ఇంట్లో సొంత మనుషులు వచ్చినట్టు చాలా ఆదరిస్తారండి, చాలా ఆప్యాయంగా ఆదరిస్తారు. ఝాన్సీ అమ్మ అంటే పార్టీలతో సంబంధం లేదండి. ఆవిడకి ఎవరు వచ్చినా ఆవిడ చాలా అభిమానంగా ఆదరిస్తారు. అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కూడా అంతే. మా అందరికీ ఆవిడ చాలా అభిమానం అండి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మా ఝాన్సీ అమ్మ గారు అంటే అభిమానం అండి. మరి కొంతమంది ఏమంటున్నారంటే జగన్ అంతా జగన్ గవర్నమెంట్లో జరగలేదు, టీడీపీ గవర్నమెంట్లో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. వాళ్ళు అంటారండి, వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు చెప్తారు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారు అయితే జనరల్గా మామూలుగా ఎవరైనా గెలిచారంటే రెస్ట్ తీసుకుంటారో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూద్దాము తర్వాత ఎలక్షన్ ముందని. కానీ మా ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు అలా కాదండి. గెలిచిన మరుసటి రోజు నుంచి ప్రజాసేవలోని అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా భీమిలి నియోజకవర్గానికి మా అవంతి శ్రీనివాస్ గారే ఎమ్మెల్యేగా వస్తారండి. అభివృద్ధి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం. ఎన్ని పథకాలండి, అసలు నవరత్నాలు అన్నారు కానీ 100కు పైగా పథకాలు పెట్టారండి. ఆడవాళ్ళకైతే మరి చెప్పవసరం లేదు. ప్రతి ఆడవాళ్ళకి అన్నింటిలో 50% రిజర్వేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకి మాకెంతో అంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి కాదండి, ఇన్నాళ్ళు బయటికి రావాలంటే ఎంతో కష్టం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా బయటకు వచ్చి నాతో సహా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లేనండి. కేవలం ఇది మాత్రం నిజమండి. అందుకే మేము అనుకుంటున్నామండి 175 మాకే వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. నో డౌట్ అండి. ఇందులోని ఖచ్చితంగా 2024లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు అవుతారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి అవంతి శ్రీనివాస్ గారే, మొత్తం శ్రీనివాస్ గారే ఎమ్మెల్యేగా అవుతారండి. ఇందులోని ఎటువంటి సందేహం లేదండి.